సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి పిచ్చి కాదు. ఓకే, అది సహజంగా కాన్సన్ట్రేషన్, మెమొరీ లేకపోతే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం అనేది మెయిన్. ఇప్పుడు రోజు మీరు స్నానం చేస్తారా? రోజు భోజనం చేస్తారా? ఎందుకు తింటారు? పని చేసుకోవాలంటే తినాలి, పని చేసుకోవాలని తినాలని కదా. కానీ మన మైండ్కి ఎందుకు మనం ఈ ఫుడ్ లాంటిది ఇవ్వం? మైండ్ని పట్టించుకోం. శరీరం అందంగా కనిపించాలి, అందంగా డ్రెస్ చేసుకోవాలంట. కానీ శరీరానికి అందం ఎంత అవసరమో మైండ్కి కూడా అందం అంతే అవసరం. అదేంటి మేడం అందం అంటున్నారు అంటే, దానికి అందం ఎలా ఇవ్వాలి అంటే మన సెన్సెస్ ద్వారా మనం అన్నీ చూస్తూ ఉంటాం. చూడడం ద్వారా, వినడం ద్వారా, ఫీల్ అవ్వడం ద్వారా మనం హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. సో ఆ సెన్సెస్ని ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంచితే అప్పుడు మన మైండ్ ఇంకా అందంగా ఉంటుంది, ఆ ఫేస్లో గ్లో కనిపిస్తుంది. సో కాబట్టి అందాన్ని మన మైండ్కి ఇవ్వాలి. అంటే నువ్వు చూసే విధానం, నువ్వు వినే విధానం, నువ్వు ఫీల్ అయ్యే విధానమే నీ మైండ్ని అందంగా ఉంచుతుంది. సో కాబట్టి ఈ 3 సెన్సెస్ని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది.